నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీసీ బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపడం జరిగింది. ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలామంది బీసీ నాయకులు కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు, చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లు నిజంగా గవర్నర్ ఆమోదిస్తాడా? గవర్నర్ ఆమోదించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా? లేదంటే గవర్నర్ ఆమోదించకున్నా స్థానిక సంస్థలు పెట్టేటువంటి అవకాశం ఉందా? కాకపోతే స్థానిక సంస్థలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆల్రెడీ సెప్టెంబర్ 30 వరకు డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. అసలు ఈ క్రమంలో ఈ బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా గవర్నర్ ఆమోదిస్తాడా లేదా అనే కోణంలో చాలా టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు సూర్యపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, మీరు చూస్తా ఉన్నారు, రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు సంబంధించినటువంటి బిల్లులను పాస్ చేసి గవర్నర్ పంపించడం జరిగింది. దాని తర్వాత మంత్రుల బృందం వెళ్ళి కూడా కలిసి గవర్నర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ బిల్లులు నిజంగా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందంటారా? ముందుగా కాలేజీ టీవీ యాజమాన్యానికి మీకు అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. అసలు ఈ బీసీ రిజర్వేషన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో అనేది దానికి ముఖ్యం. ఓకే, అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగానే ఈ రెండు వచ్చినాయి. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అనేది మనం ఒకసారి ముందుగా చూడాలి. దీంట్లో ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దీంట్లో మొదటిది ఏంటంటే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు బీసీల రిజర్వేషన్ పెంపు అనేది ఒకటోది. రెండవది వచ్చేసి కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుండి 42% పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ. ఈ బిల్లులో ఉపవర్గీకరణ అనేది ఎక్కడ ఉండదు. ఇది మా ఆబ్జెక్షన్. ఓకే, నేను ఒక ఎంబీసీ నాయకుడిగా నా యొక్క ఆబ్జెక్షన్. ఈ బిల్లు దీనిపైన చర్చ జరుగుతున్న మొదటి నుండి కూడా నేను ఉపవర్గీకరణ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. అయితే ఈ బిల్లులు ఏంటి అని ఒకసారి చూసినప్పుడు ఈ 2 బిల్లులుగా మార్చిండ్లు. ఒకటి విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన బిల్లు ఒకటి సపరేట్ పెట్టారు. రెండోది లోకల్ బాడీస్కి సంబంధించిన బిల్లును 2 పెట్టారు. ఆ 2 వేరు బిల్లుల ఎలియా నంబరు 3, ఎలియా నంబరు 4 మార్చ్ 17 అనుకుంటా 2025 నాడు 2 బిల్లులు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి పంపిండ్రు. అయితే బిల్లులనే తప్పుల తడక ఉందని నేను చెప్తున్నాను. ఆ 2 బిల్లులు తప్పుల తడకలు. అవి ఆ బిల్లులు దేనికి పనికిరావు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సరే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలను ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుండి వచ్చిన తర్వాత కూడా బీసీలను అత్యధికంగా మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అనుకోవడంలో నాకు ఎట్లాంటి అది లేదు, న్యాయం చేస్తుంది అనే ఒక ఆలోచన కూడా లేదు. నా కన్సర్న్ వాళ్ళంతా కూడా దాదాపుగా 1 సంవత్సర కాలం నుండి కూడా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ మేధావులు అంతా కూడా తప్పుతో బట్టి తిరుగుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, బీసీ సంఘాలు, బీసీ మేధావులంతా కూడా బీజేపీని ఒక ముద్దాయిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రం నాకు కనిపించట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో మొన్న ఒకటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ నుంచి రాష్ట్రపతి వెళ్ళడం జరిగింది. మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ బిల్లు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ఎంతో కొంత చిత్తశుద్ధి అయితే ఉన్నట్టు కనబడుతుంది కదా. అంటే మీకు ఒక క్లారిటీ నేను చేస్తున్నా, కులగణన జరగలేదు. ఓకే, అది కుల సర్వే, సోషో ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్
పొలిటికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగానే ఉంటుంది, అది సర్వే కులగణన కాదు. ఆ సర్వే కూడా 100% న్యాయంగా జరగలేదు, తప్పుల తడకలు ఉన్నాయని అందరూ వాదించేందులో దానికి చాలా ఎవిడెన్స్గా నేను మళ్ళీ ఆ చర్చలలో పోలేను. సరే ఆ సర్వే చేసిండ్రు, దాని మీద ఎవరు అనాలిసిస్ చేసిండ్రు, దాని మీద ఏ కమిషన్స్ పనిచేసినాయి, ఎంతమంది మెంబర్స్ పనిచేసిండ్రు అనేది మౌలికంగా ఉంటుంది. కానీ ఆల్రెడీ బీసీ కమిషన్ ఉండగా సపరేట్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా పెట్టి చేయడం జరిగింది కదా, అంత 2 కమిషన్స్ ఉన్నా కూడా లోపాలు జరుగుతాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే, వికాసరావు గవాలి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డెడికేటెడ్ కమిషన్ ద్వారానే లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఫైనల్ చేయాలి. ఓకే, అందుకోసమే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసింది. అది కూడా ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు పోవడం వల్లనే, అక్కడ హైకోర్టు డైరెక్షన్ వల్లనే ఇది ఏర్పడేది. డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేసింది, అది అంతవరకు న్యాయంగా చేశారు. కానీ డెడికేటెడ్ కమిషన్ కూడా అది సింగిల్ మ్యాన్ కమిషనే. అయితే డెడికేటెడ్ ఇంకా వీళ్ళు చేసిన విచిత్రాలు ఏంటంటే, ఇదే డెడికేటెడ్ కమిషన్ లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఎన్హాన్స్ చేయడంతో పాటు విద్యా ఉద్యోగ రంగాలే కూడా రిజర్వేషన్స్ పెంచినా అని చెప్తాడు బిల్ 3లో. అంటే ఆల్రెడీ మనకు బీసీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉండగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయించడం అంటే దాన్ని కొట్టేస్తుంది కదా అడ్డంగా. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయాలి అంటే తప్పకుండా అది బీసీ కమిషన్ ద్వారానే చేయాలి. మళ్ళీ ఏ కమిషన్ చేసినా అది త్రూ బీసీ కమిషన్ వెళ్ళి బీసీ కమిషన్ రికమెండ్ చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకోవాలి తప్ప 1 మ్యాన్ కమిషన్ ద్వారా చేయడం అనేది అది కొట్టేయడానికి వీలవుతుంది. ఓకే, ఇది అంటే ఈ 2 బిల్లులు కూడా డిజైన్ టు ఫెయిల్, అది ఫెయిల్ కావాలని చేస్తున్నాయి తప్ప ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ కావాలని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా 42% మేము పార్టీ పరంగానే ఇస్తాం ఖచ్చితంగా, ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినప్పటికీ అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంత నిబద్ధత ఉన్నప్పుడు మీరు ఎట్లా ఫెయిల్ అవుతుందని అంటే 42% అనేది నువ్వు పార్టీ పరంగా ఇస్తావా ఎట్లా ఇస్తావా అనేది అది కాదు. నీ మేనిఫెస్టోలో ఏం పెట్టావు, చట్టం చేసి ఇస్తా అని చెప్పావు. పార్టీ పరంగా ఇస్తున్నా అంటే నువ్వు చేతులెత్తేసినట్టే కదా. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఒక సమస్య వస్తుంది. వీళ్ళు 2 బిల్లులు పెట్టడం ముందు మనము లోకల్ బాడీ రిజర్వేషన్స్ గురించే మాట్లాడుకుందాం. లోకల్ బాడీ రిజర్వేషన్లో బీసీ డెఫినేషన్, బీసీలకు సంబంధించింది, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్కు సంబంధించిన దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన పారామీటర్ ఏముంటుంది అంటే సోషల్లీ అండ్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ చదవాలి, అనాలిసిస్ చేయాలి లోకల్ బాడీస్కి వచ్చేసరికి. వేరే విద్యా ఉద్యోగ రంగాలకు వచ్చేసరికి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ను చూడాలి, దాంట్లో ఎంత డెఫిషియన్సీ ఉంది, ఇన్ఎడిక్వెన్సీ ఎంత ఉంది అనేది చదివి దాని ప్రకారం మీకు ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో జనాభా లెక్కలు తీసి చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అట్లా. అంటే ముందు సర్వే చేయాలి, సర్వే చేసి అనాలిసిస్ చేయాలి, ఆ డెఫిషియన్సీస్ అన్ని ఫైనల్ చేయాలి, ఫైనల్ చేసిన తర్వాతనే మీరు రికమెండేషన్స్ కాల్ ఫర్ చేయాలి. అయితే ఇంకో విచిత్రం ఏంటంటే లోకల్ బాడీలో 42% అంటాడు, సరే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా. మళ్ళీ ఉద్యోగ రంగాలకు వచ్చేసరికి కూడా 42% అంటావు. ఎక్కడుంది నీ 42% అనేది? 42%కి నువ్వు ఎట్లా ఎరావైనావు? వై నాట్ 52 and 56? నేను అడుగుతున్నా, నువ్వు 42%కి ఎట్లా ఎరావైనావు? సరే లోకల్ బాడీలు అంటే ఏదో నీ మేనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి రిజర్వేషన్ కూడా లేదు కదా, ఆల్రెడీ ఉంది కదా, 29% రిజర్వేషన్ ఉంది కదా. అవును, 29% రిజర్వేషన్ ఉన్నప్పుడు నువ్వు 42 అనేది ఎట్లా ఎరావైనావు అనేది నా ప్రశ్న. ఏం అనాలిసిస్ చేసినావు? ఎందుకు 42%కే వచ్చినావు? 42% మీ లక్కీ నంబరా ఏంది? 42% ఎట్లా? వై నాట్ 52? వై నాట్ 56? నేను అడుగుతున్నా. 42% అని ఎట్లా అంటాం? తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లోకల్ బాడీలకు సంబంధించి 42% అన్నాడు. ఇక్కడ క్లియర్గా ఏం రాసిండు? స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ అని చెప్పిండు. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ మేధావులను, తర్వాత బీసీ సంఘ నాయకులను
ఇప్పుడు ఎవరైతే బాగా పనిచేస్తున్నాం అంటున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, మేమే ఛాంపియన్ అని, రోల్ మోడల్ అని చెప్పుకో తిరుగుతున్నారో, వాళ్ళకి ఇది చదవడం రావట్లేదా, చదివినా అర్థం కావట్లేదా, అర్థమైనా మాట్లాడతారేరా? అంటే కేవలం కొన్ని కులాల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు అనుకోవచ్చు బీసీలలో. 100%. ఇప్పుడు ఈ లీడర్షిప్ చేసే వాళ్ళంతా కూడా ఒక 3-4 కులాల వాళ్ళే, 3-4 కులాల వాళ్ళే. ఈ 3-4 కులాల వాళ్ళు 23 నుండి 42% కనుక పెరిగితే ఆ క్రీమ్ తినొచ్చు అనేది వీళ్ళ ఎత్తుగడ. అసలు 42% వీళ్ళకి ఎట్లా వస్తున్నది అనేది వీళ్ళకి తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతా రాదు. లోకల్ ఎప్పుడైతే డెడికేటెడ్ కమిషన్ సోషో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏదైతే కమ్యూనిటీస్, ఏవైతే సిటిజన్స్ సోషల్లీ అండ్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నారో వాళ్ళ ఆధారంగా 42% పెరుగుతుంది. అంటే ఎంబీసీలు సంచార జాతుల మీద ఆధారపడి వస్తే 42%. ఆ 42%కి ఈ అగ్ర బీసీలు తినాలనేది, కొట్టేయాలని ఎత్తుగడ తప్ప ఇంకేమీ కాదు. అందుకనే పర్పస్ఫుల్లీ, వాంటెడ్లీ ఎవరు మాట్లాడట్లే. వీళ్ళు బీసీ నాయకులు, వీళ్ళు రాష్ట్ర నాయకులు, వీళ్ళు మోడీని ప్రశ్నించుతారు. మోడీని నీ కులమేంది, నువ్వు బీసీ అయితే చెయ్యమంటాడు. అంటే వీళ్ళకి అసలు ఉన్నదా వీళ్ళకి? అసలు ఉపవర్గీకరణ అంటే ఏం ఆశిస్తున్నారు అసలు ఎంబీసీలు అని కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు విద్యా ఉద్యోగ రంగాలలో ABCD E వరకు ఉన్నాం మనం. అదే విధంగా కూడా ఈ 42% కూడా పంచాలి. పంచేటప్పుడు ఇప్పటికీ కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ పొందని కులాలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇది మెయిన్ ఎజెండా. ఇది ఇప్పుడు అలా న్యాయం జరగకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? అసలు న్యాయం జరగకపోతే బీసీలు అనేది ఎక్కడ ఉంటుంది? కులాలుగా ఉన్నాం తప్ప బీసీలు అనేది ఎట్లుంటుంది? ఒక 4 కులాలు బాగుపడితే బీసీలు బాగుపడ్డట కాదు కదా. బీసీ చైతన్యం ఎట్లా ఏర్పడుతుంది? బీసీలు రాజ్యాధికారంలో ఎట్లా రాగలుగుతారు? అంటే చిట్ట చివరనున్న కులంలో ఉన్న వ్యక్తి కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత, యాక్చువల్గా మన దగ్గర వచ్చిన చాలా అన్యాయం ఏంటంటే, కోర్టుల అన్యాయం ఏంటంటే, ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఉన్న అర్థం ఏంటి? ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసము. గ్రౌండ్ రూట్ లెవెల్ నుండి, గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ తేవడం కోసమే 3 tier సిస్టమ్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉన్న 4 కులాలకు తినడానికి కాదు తీసుకొచ్చింది. స్థానిక సంస్థలలో రిప్రజెంటేషన్ ఇక్కడ రిప్రజెంటేషన్ కోసం తీసుకొచ్చింది. ఇది రిప్రజెంటేషన్ లేకుండా ఉన్న కులాలు 56% అని మీరెట్లా చెప్తారు? అన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఉపవర్గీకరణ అనేది ఏదైతే వర్డ్ ఉందో ఇది ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా? ఎందుకంటే చిన్న కులాలు 5 లక్షలు, 1,30,000, 50,000 కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వగలుగుతారు? అసలు ఎట్లా ఇవ్వగలుగుతారంటే, ఏదైతే ABCD E వరకు ఉన్నారో ఉన్న తర్వాత దాంట్లో రొటేషన్ సిస్టమ్ పెట్టుకుంటారు. ఈసారి ఒక కులానికి వచ్చింది అనుకోండి, అందులో ఉన్న కులానికి నెక్స్ట్ వచ్చే ఆ కులాలకు వస్తుంటాయి అన్నట్టు. కానీ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది. ఎస్సీ వర్గీకరణలో దాదాపు 3 క్లాసెస్ చేయడం జరిగింది. ఫస్ట్ దానిలో మాది ఉపకులాలు పెట్టారు. సెకండ్ దానిలో మాల ఉపకులాలు అంటే ఇంకో 3rd కేటగిరీ పెట్టడం జరిగింది. సో మాది ఉపకులాలలో మాదిలే ఎక్కువ బాగుపడ్డారు. అవును. మాల ఉపకులాల్లో మాలలు ఎక్కువ బాగుపడ్డారు. మిగతా కులాల్లో ఎవరైతే జనాభా అత్యధిక శాతం పెడుతున్నారో వాళ్ళే బాగుపడుతుంది ఈ వర్గీకరణలో కూడా. అవును. సో మీరు ఈ ఉపవర్గీకరణలో కూడా అలాంటి పరిస్థితి రాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అందుకే రొటేషన్ సిస్టమ్ పెడతారు కదా. అందులో రొటేషన్ సిస్టమ్ పెట్టి వాళ్ళ కోటా వాళ్ళకు కనుక ఇప్పుడు 42% ఒక 10% వస్తుంది బీసీఏకు. అందులో ఉన్న 10% మళ్ళీ రొటేషన్ పెడతారు. కొన్ని కులాలకు వచ్చింది అనుకోండి, బీసీఏలో ఉన్న కులాలను అందులో కూడా రొటేషన్ పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా వస్తుంది కదా. అప్పుడే కదా నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం. అది న్యాయస్థానంలో అది చెల్లుతుంది అంటారా? ఎందుకు చెల్లదు? తప్పకుండా చెల్లుతుంది. న్యాయస్థానంలో చెల్లేదే వీళ్ళ ద్వారా. ఇప్పుడు ఈ 42% కూడా రేపు కోర్టులకు పోయి నిలబడాలంటే ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న కులాల ఆధారంగానే నిలబడుతుంది. ఈ 4 కులాలు ఆల్రెడీ దే ఆర్ మోర్ దెన్ దేర్ పాపులేషన్. వీళ్ళది కనుక చూపిస్తే అక్కడ కొట్టుడు పోతుంది, ఇంకా తగ్గుతుంది. వీళ్ళకి ఇది అర్థం కావట్లే. దీన్ని 42% కాపాడేది ఈ BCAలో ఉన్న కులాలు కావచ్చు, Bలో ఉన్న చిన్న కులాలు కావచ్చు, తర్వాత Cలో ఉన్న కులం కావచ్చు, Dలో ఉన్న కొన్ని కులాలు కావచ్చు.
అట్లా వీళ్ళ చేస్తుంది. అయితే వీళ్ళే ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టిండ్రు కదా ఉపవర్గీకరణ అని. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపవర్గీకరణ అనే సెన్స్ ఎందుకు పెట్టింది అంటే, ఉపవర్గీకరణ అంటే హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనే కాన్సెప్ట్. బీసీఏ బీసీడి కాదు వీళ్ళకి కావాల్సింది. వీళ్ళకి కావాల్సింది హిందూ బీసీలు ముస్లిం బీసీలు. కానీ అత్యధిక శాతం ముస్లింలను బీసీలో కలిపారని చెప్పేసి మీరే అన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు బీసీలో అయినప్పుడు బీసీలో రిజర్వేషన్ తీసుకుంటారు తప్ప సపరేట్ రిజర్వేషన్ తీసుకోరు కదా. ఎందుకు తీసుకోరు? ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు మీకు వాళ్ళు చూపించిన డేటా ఏదైతే కుల సర్వే జరిగిందో డేటాలో ఓన్లీ బీసీఈ సంబంధించిన వాళ్ళని ఎందుకు చూపించిండ్రు? బీసీఏని ఎందుకు చూపించలేదు, బీసీబీని ఎందుకు చూపించలేదు, బీసీడీని ఎందుకు చూపించలేదు, సీని ఎందుకు చూపించలేదు? ఓన్లీ బీసీఈని ఎందుకు చూపించిండ్రు? తను నేను ముస్లిమ్స్ అని వాడిన పదం ఎందుకు ఈయన చూపించిన తర్వాత దాని వెనక అర్థం ఏంటి అంటే ఇదే అర్థం. బీసీఈకి 42% మెజారిటీ ఆఫ్ ది ఇక్కడ ఉన్న బీసీఈలో కూడా మీకు ఒక విచిత్రమైన ఒకటి ఉంటుంది. వాళ్ళు ఉన్న 44-45 లక్షల మంది ఉంటారు. అందులో మోర్ దెన్ 50% హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లోనే ఉంటారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా జిహెచ్ఎంసీని క్యాప్చర్ ఎట్లా చేసుకోవడం, ఎంఐఎం అసలు ఓవైసీ బ్రదర్స్ని ఎట్లా తృప్తిపరచడం కోసమే ఇవి వాడుతున్నారు తప్ప నిజంగా చిన్న కులాలకు పొలిటికల్ రిజర్వేషన్ ఎట్లా రావాలి పేరుకు చెప్పుకుంటారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు, పివి నరసింహారావు తెచ్చిండు అని చెప్పుకుంటారు 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని. కానీ వీళ్ళ ఇన్నర్ ఎజెండా మాత్రం ఇక్కడ ఉన్న ఓవైసీ బ్రదర్స్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ముస్లిమ్స్ని ఎట్లా సాటిస్ఫై చేయాలనే ఒక ఆలోచన తప్ప, దుర్మార్గం తప్ప ఇంకొకటి లేనే లేదు వీళ్ళది ఈ లోకల్ బాడీ సంబంధించి. ఇప్పుడు ఈ ప్రస్తుతం మీ దగ్గర 2 బిల్లులు ఉన్నాయి కదా, ఇప్పుడు లేటెస్ట్గా అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లులు అవి. సో వాటిల్లో మీరు ఏ విధంగా చెల్లించగలుగుతున్నారు? అంటే ఒక కార్యరూపం దాల్చవని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? అంటే ఇక్కడ ప్రతిసారి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనడం అంటే నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 1% కూడా నమ్మకం లేదు. నా బాధ అంతా కూడా నా తోటి బీసీ సంఘాల మీద నాకు జాలిగా అనిపిస్తుంది. ఈ బిల్లు చదివినలా మన వాళ్ళు అనేదే నాకు అనిపిస్తుంది. ఈ బిల్లులో ఇక్కడ చెప్తుంటారు అంటే 9th షెడ్యూల్ తమిళనాడు మోడల్ అని మాట్లాడుతుంటారు కదా. ఇదే బిల్లు నంబర్ 3 ఇది కెమెరా చూపించండి. బిల్లు 3 ఇది. బిల్లు 3లో ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తారంటే, ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ దర్ జడ్జిమెంట్ ఇన్ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ ఇన్ 1993 SC 477 ఇంటర్నల్ LI అబ్జర్వ్డ్ దట్ రిజర్వేషన్ అండర్ Clause 4 of Article 16 of Constitution may be exceed 50% of appointments or posts by making out a case showing existence extraneous circumstances for exceeding the limit. అంటే లిమిట్ ఈ 50% లిమిట్ చేయొచ్చు అని చెప్తాడు. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంటి, సబ్సిక్వెంట్లీ Article 15 and 16 of Constitution have been amended by the Constitution 93rd Amendment Act 2005 and the Constitution 81st Amendment to Act 2000 respectively on challenge of the same. The Honorable Supreme Court of India in their judgment in M. Nagaraju and others versus Union of India and others 2006 SSC 8 and Ashok Kumar Thakur versus Union of India 2008 of SSC inter alia laid that if state wants to exceed of reservation, then it is required to base its decision on the quantifiable data. ఈ quantifiable data తయారు చేసే దమ్ము లేదా అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ కు. క్వాంటిఫైబుల్ డాటా తయారు చేయండి. మీరు సర్వే సరిగ్గా చేసిందని అనుకుందాము, దీని మీద అనాలిసిస్ చేయండి, డేటా చేయండి, కోర్టులో నిలబడి ఏం లేదు. కంప్లీట్ 100% సర్వే చేయాలి. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడాలి, ఏ కులం వారు ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్గా ఉన్నారన్న డెఫిషియన్సీ ఉన్నారని చూడగలగాలి, విద్యాపరంగా ఎంత డెఫిషియన్సీ, ఉద్యోగ పరంగా ఎంత డెఫిషియన్సీ కులాల వారిగా తీసి దాటిని బీసీఏ బీసీడీలుగా మార్చి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, అడిక్వేట్ రిప్రజెంటేషన్కి ఎంత తక్కువ ఉన్నారనేది అనాలిసిస్ చేస్తే ఏ కోర్టు ఆపదు.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు మీరు 9th షెడ్యూల్ అవసరం లేదు, 11th షెడ్యూల్ అవసరం లేదు, ఏ షెడ్యూల్ అవసరం లేదు. 9th షెడ్యూల్ అంటున్నారు. మళ్ళీ ఇక్కడే వీళ్ళు ఇంకొక దగ్గర ఏం చెప్తారంటే డిక్లరేషన్లో ఇక్కడ డిక్లరేషన్ బీసీ, ఇక్కడ మీకు బీసీ డెఫినేషన్ ఒకసారి చదువుతారు. డెఫినేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్ మీన్స్ ది క్లాసెస్ ఆఫ్ సిటిజన్ హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. ఇది ఈ డెఫినేషన్. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ డిక్లరేషన్లో, అంటే ఇది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది. ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ యాక్ట్ ఈస్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ the policy of the state towards securing the principles laid down part 3 part 4 in article 38 clause B, C, article 39, article 46 to make use of data secured under article 342A 3 subclass 3 of Constitution of India by the state government of agency. దీని అర్థం ఏంటంటే ఇది 105వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి హక్కులు కల్పించింది. టు రెస్పెక్ట్ ది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ది ఇండియా, రాష్ట్రాలకే బీసీ రిజర్వేషన్స్ అన్ని పెంచుకోవాల్సినవి, కేటగరీ చేయవలసినవి 105వ రాజ్యాంగ సవరణ కల్పించిన హక్కు. అది మోడీ ప్రభుత్వమే చేసింది. 102వ రాజ్యాంగ సవరణ, 105వ రాజ్యాంగ సవరణ. ఇది ఇంతకుముందు లేకుండా ఇది 2021లో వచ్చింది. దీని ఆధారంగా కూడా మనం పెంచుకోవచ్చు. ఇంత స్పష్టంగా ఉన్నాక కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు చేస్తాం, ట్రైన్లు పట్టుకపోతాం, రాజకీయమే చేస్తాం అంటే అల్టిమేట్గా నష్టపోయేది పార్టీలు కాదు, బీసీలకు ఒక మంచి అవకాశం వచ్చింది. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్న ఈ బీసీ మేధావులను, సంఘ నాయకులను, మీరు పేటీఎం బ్యాచ్లుగా మారకండి, నిజమైన బీసీలుగా మార్చండి. ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఏంటి తమిళనాడు 9th షెడ్యూల్ అని మాట్లాడతారు. అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ అక్కడ ఒక కాంపిటీషన్ ఉంటుంది. అది ప్రతిపక్షమైన, స్వపక్షమైన, పక్షమైన, అధికార పక్షమైన బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. దానికి ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఒక పోటీ తత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక 4 కులాలు బాగుపడదాం, ఒక నలుగురం బెనిఫిట్ పొందుతాం అనేటప్పుడు ఓవరాల్గా బీసీలో ఎప్పుడు డెవలప్ కాలేము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎంబీసీలు, సంచార జాతులు ఘోరంగా నష్టపోయినాయి. 70 సంవత్సరాలలో ఎంత నష్టపోయినామో అంతకన్నా ఎక్కువ ఈ 11-12 సంవత్సరాలలో నష్టపోతున్నాము. ఇక్కడున్న బీసీ నాయకులకు ఎంబీసీలన్నా, సంచార జాతులన్నా, వాళ్ళ సమస్యలన్నా పట్టింపే లేదు. తమాషాలు చేస్తున్నారు ఇక్కడున్న నాయకులు. ఈ 42% ఒకటి ఏదో వస్తే ఏదో పెద్ద భూగోళం బద్దలైనట్టు, ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇంకా మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఈ బిల్లు గురించి చెప్తూ మీరు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసలు విధానమే చేసే విధానం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అదే మరి చేయడానికి భారతీయ జనతా పార్టీకి ఏమైనా అడ్డంకులు ఉంటాయా? అంటే జనరల్గా పార్టీ పరంగా చెప్తున్నాయి, అదిగా లేరు కాబట్టి. భారతీయ జనతా పార్టీకి ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఈవెన్ ముస్లిమ్స్లకు కూడా వ్యతిరేకం కాదు. ముస్లిమ్స్లో ఉన్న పస్మందా ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ రావాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. మా యొక్క కొటేషనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదంతో బతుకుతాం. తర్వాత అంత్యోదయ సిద్ధాంతాని కోసం పనిచేస్తాం. అంత్యోదయ సిద్ధాంతం అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ పర్సన్ ట్రీటెడ్ ఫస్ట్ అని ఉంటుంది. దానికోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే వీళ్ళు చేస్తున్న రాజకీయాలు అఫీస్మెంట్ రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే తీరుగా ఉన్నది. బీఆర్ఎస్ కూడా 2017లో ఇట్లాంటిది ఒక రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసింది, 37% పెన్షన్లు. దాంట్లో మనకున్న బీసీలలో ఉన్న ఏబిసిడీలు ఉంటే ఒక్కదానికే 12% పెన్షన్లు. అంటే ఒక ప్రభుత్వం ఒక కొత్తగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక అధ్యయనం చేసి, అప్పటిదాకంటే నష్టం జరిగింది, తెలంగాణలో ఉన్న బీసీలు అందరి పరిస్థితులు అధ్యయనం చేసి ఎవరికి అన్యాయం అయితే వాళ్ళకి చేయాలి. కానీ మీరు ఒక ముస్లిమ్స్కే ఎందుకు చేశారు? దాంట్లో కూడా విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ముస్లింలో ఉన్న పర్సెంటేజ్ అంటే 12.6 ఎంతో ఉంటారు. 12.6 ఉన్న ముస్లింలలో
75% బీసీలు ఉన్నారు అని సుధీర్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. అంటే వేరే 9% వస్తుంది వాళ్ళు. ఆ 9% వస్తే సుధీర్ కమిషన్ రిపోర్ట్ ఏం చేస్తుంది అంటే మినిమం 9%, మ్యాక్సిమం 12% అని రికమెండేషన్ ఇస్తుంది. అసలు సుధీర్ కమిషన్ వేయడమే తప్పు. సుధీర్ కమిషన్ వేసినాం అనుకోండి, సుధీర్ కమిషన్ వేసినా కూడా బీసీలలో ఉన్న ఏబిసిడీల పరిస్థితులన్నీ చదవాలి కదా, అన్ని అధ్యయనం చేయాలి కదా. చేయకుండా ముస్లిమ్స్ మీద ప్రేమ ఎందుకు మీకు? సరే ముస్లిమ్స్ మీద చేసిండ్రు, 9% వాళ్ళు ఉంటారు. వాళ్లకు సుధీర్ కమిషన్ రిపోర్ట్ ఏం చేసింది? మినిమం 9, మ్యాక్సిమం 12 అని ఇచ్చింది. దాన్ని బీసీ కమిషన్కు రికమెండ్ చేసింది. అప్పుడు బిఎస్ రాములు గారు తత్వవేత్త ఉండే, ఆయన ఏం చేసిండు? 10% ఇచ్చిండు. అంటే ముస్లింలలో ఉన్న బీసీలు 9% ఉంటారు, కానీ మన తత్వవేత్త 10% ఇచ్చిండు. దాన్ని తెలంగాణ గవర్నమెంట్కు రికమెండ్ చేసిండు. 80,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు ఉన్నాడు, ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఆయన ఏం చేసిండు? దాన్ని 12% పెంచిండు. అంటే 10% ఇచ్చిన్నారు. ఓకే, అంటే అగ్రవర్ణాలలో అక్కడ ఉన్న అగ్రవర్ణాలకు కూడా బీసీ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. అదే మతపరంగా మారిపోయింది. బీసీఈగా ఉండదు, ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ఈక్వలెంట్ పాపులేషన్ ఇచ్చినప్పుడే మతపరంగా మారుతుంది. అది కొట్టేసాయి, కోర్టులు కొట్టేసాయి కూడా. ఇదే పనిని మళ్ళీ ఏం చేశారు? ఈ బిల్లు 3లో మక్కికి మంకి 2007 ఎల్ఏ బిల్ 6లో 17లో ఏ బిల్లు ఏం పెట్టారో మక్కికి మక్కి ఇల్లు అదే పెట్టిండ్రు. పెట్టి ఈ బిల్లులో వీళ్ళ గురించి ఎందుకు ఉటంకించిండ్రు అనేది నాకు అర్థం కాదు. సుధీర్ కమిషన్ గురించి ఎందుకు చెప్పిండ్రు? వాట్ ఈస్ ద నెసెసిటీ? దీంట్లో ఎందుకు చెప్పిండ్రు మీరు? ఈ బిల్లులో బీసీలో 42 ఇస్తా అన్నారు, ఇవ్వండి, కాదనట్లేదు. మరి ఒక్క సుధీర్ కమిషన్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఎలియా 6 of 2017లో ఏముందో అదే ఇది ఉంది. మళ్ళీ ఈ బిల్లులో ఇంకొకటి చెప్తాడు, ఎలియా 6 of 2017 బిల్ హాస్ విత్డ్రాన్ అంటాడు. అండ్ విత్డ్రాన్ అండ్ దిస్ ఇస్ ఇంట్రడ్యూస్డ్. అంటే whom you are fooling? అంతే కదా. వీళ్ళే చెప్పిన అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. వీళ్ళ ఇన్నర్ ఏంటి అర్థమైంది? ఇక్కడ ఏదో సరే ఇంకేదో చెల్లప్ప కమిషన్ గురించి రాసిండు. అసలు నీకు ఇక్కడ లోకల్ బాడీకి వచ్చేసరికి ఓన్లీ బీసీల గురించి అని మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు? ఎస్సీ ఎస్టీలు అంటాడు, అని ఓన్లీ ఎస్టీలదే చెప్తాడు. అసలు ఇందులో చూపించిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీల పాపులేషన్ రిజర్వేషన్స్ అనేది ప్యూర్లీ కన్సర్న్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 దానికి సంబంధించింది. 1922కు సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ పాపులేషన్ ఉన్నదని చెప్తే ఇమీడియట్లీ పెంచుకోవచ్చు. దీంట్లో పెట్టి తమాషా ఎవడు ఏమన్నా నేను దీంట్లో ఎందుకు పెట్టినావు? ఇప్పుడు ఇది మతపరమైన ఇది చేసింది నువ్వు, ఇది చెప్తున్నా మేము బీజేపీ తరఫున ఏం చెప్తున్నామంటే వల్ల మీరు చెప్పేది ఏంటంటే ముస్లింలు బాగుపడతారు, బీసీలు బాగుపడరు అనే కదా మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఎవరు బాగుపడరు? బీసీలో ముస్లిమ్స్ కూడా బాగుపడరు పాపం. ఉన్నది కొట్టేస్తారు. ముస్లిం పోతుంది, అంత ఉన్న రిజర్వేషన్ పోతుంది, 4% కూడా పోతుంది. ఎవరు బాగుపడరు. అసలు ఈ బిల్లులే చెల్లవు. ఇది చిన్నపిల్లల టిష్యూ తీయడానికి కూడా పనికిరావు ఈ బిల్లులు నిజంగా కనుక చదివితే. అంటే ఇక్కడ బిల్లులు చేసేటప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ అన్న అంటుండే, మీరు చెయ్యండి, మీరు అన్ని ఆటంకాలు పెట్టకండి, అవరోధాలు పెట్టకండి, అపశకనాలు పలకకండి. అంటే ఇది బిల్లా ఇంకేదన్నా? అది అసెంబ్లీయా ఇంకొకట? దానికి ఒక శాంటిటీ ఉంటుంది కదా. ఒక పేపర్ ఒక వర్డ్ రాస్తే ఏది పడితే అది రాసి బీసీ కోణంలో బీసీ సెంటిమెంట్లో మీరు చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మనందరూ పోయి మెడలు వంచుదాం, తొడలు వంచుదాం అని ఏం? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ అన్యాయం చేస్తున్నది బీసీ నాయకులు. బీసీ సంఘాల పేరు మీద చలామణి అవుతున్న నాయకులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు ఎక్కువ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ చేస్తున్నారంటే అది రాజకీయమైన పార్టీ రాజకీయం చేస్తుంది. దాని చరిత్ర అంతా కూడా మోసమే. దాని చరిత్రనే మోసాల పునాది మీద నిర్మాణం అయింది. అది నేను అడుగుతున్న ఈ బీసీ సంఘ నాయకులకు ఏమైంది, బీసీ సంఘ మేధావులకు ఏమైంది అంటున్నా. అందరు మళ్ళొకసారి బిల్లు చదవండి అంటే తమిళనాడు అని చెప్తాడు. తమిళనాడులో కూడా
అక్కడ వాళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు, రిజర్వేషన్ పెంచే కాంపిటీషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు పోరాటం చేస్తుంటారు. దానికి 21 మంది అంబాశంకర్ కమిషన్ ద్వారానే 9th షెడ్యూల్లో పెట్టిండ్రు. వాళ్ళు 69% తీసుకుపోయి అంబాశంకర్ గారు కూడా 2 సంవత్సరాల పైన అధ్యయనం చేసి 21 మంది ఉంటారు, 21 మంది మెంబర్లు ఉంటారు. దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళంతా క్షుణ్ణంగా మైన్యూట్గా వర్కౌట్ చేసి కోర్టులల్లో ఎక్కడంటే అక్కడ నిలబడే స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఉన్నారు కదా మేధావులు, బీసీ మేధావులకు అందరికి ఏమైంది, ఇక్కడ ఎందుకు మెంబర్లు పెట్టలేదు? విచిత్రం ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ ఎట్లా రికమెండ్ చేస్తుందండి, నాకు అర్థం కాదు. తర్వాత 42% నువ్వు ఎట్లా డిక్లేర్ అవుతావు, ఎట్లా డిక్లేర్ అవుతావు? నీకేంది, నీకున్న శాంటిటీ ఏంది, నువ్వు ఎక్కడ వర్క్ చేసినావు? ముస్లిం కన్నా అధ్వానంగా సంచార జాతులు లేరా? మీ కళ్ళ ముందు కనిపిస్తారేరా? రేపు 10వ తారీఖు ఏదో తమాషా పెడతారట, విముక్తి జాతుల విమోచన దినమా ఏదో పెట్టి, మన ఆగస్టు 31 యాక్చువల్గా. ఆ సంచార జాతుల గురించి ఒకసారి తెలుసుకోండి. ముస్లిమ్స్ అన్యాయంగా ఉన్నారా, సంచార జాతులు అన్యాయంగా ఉన్నారా, ఎంబీసీలు అన్యాయంగా ఉన్నారా? ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సంచార జాతులను, ఎంబీసీలను అడ్డగోలుగా అన్యాయం చేసిండ్రు. ఒక్కటి కూడా అత్యధికంగా నష్టపోయింది ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఎంబీసీలు, సంచార జాతులు. ఇప్పటికీ ఇక్కడికున్న రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కొద్దిమంది మేధావులకు కావచ్చు, ఎంబీసీలనే సంచార జాతులు అంటాను, సంచార జాతులనే ఎంబీసీలు అంటాను. అంటే ఇక్కడ ఉన్న చైర్మన్లు కూడా అట్లనే పలికితా ఉంటే మొన్నటిదాకా. అంటే ఇట్లాంటి మేధావులు ఉన్నారు మన బీసీ మేధావులు. వీళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? వీళ్ళకు ఈ 42% ఎట్లా అని కన్ఫర్మ్ అవుతారు? నాకు అర్థం కాదు. చివరగా బీసీ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ సమాజానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బీసీ నాయకులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పొలిటికల్ పార్టీల కొమ్ము కాయొద్దు, బీసీల లక్ష్యంగానే పనిచేయాలి. ఇప్పుడు నేను ఒక బీజేపీ తరఫున ఏదైనా తప్పు మాట్లాడినా నాది ఒక బీసీ కోణంలో ఉన్నా కూడా బీజేపీ కోణం ఉంటుంది, నేను తప్పు మాట్లాడే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఎందుకంటే నేను ఒక పార్టీ లైన్లో ఉన్నా కాబట్టి. కానీ మీరు స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు మీరు పర్ఫెక్ట్గా ఆలోచించండి, బీసీలకు న్యాయం జరిగేటట్టు ఆలోచించండి. బీసీలు అంటే 135 కులాల గురించి ఆలోచించండి, ఏదో 4 కులాల గురించి కాదు. ముందు ఉపవర్గీకరణ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. దాని గురించి ఈ బిల్లులు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. మీ కామారెడ్డి డిక్లరేషన్లో పెడతారు కదా, కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నప్పుడు బిల్లులు ఎందుకు పెట్టలేదు ఉపవర్గీకరణ? నేను అడుగుతున్నా. అంటే దీనివల్ల ఈ బిల్ల వల్ల బీసీలోని ఎంబీసీలకి ప్రధానమైనటువంటి భారీ నష్టం ఉండే అవకాశం ఉంటుందంటారా? భారీ నష్టం జరగబోతుంది. ఇంకా కిందికి పోతున్నాం. వి బికమ్ ఏ పొలిటికల్ అన్టచబుల్స్. ఏదైతే కులాలు కానీ, ఏదైతే వర్గాలు కానీ పొలిటికల్గా ఎదగవో ఆ కులాలు తమంతట తాము నాశనం అయితే అని అంబేద్కర్ గారు చెప్తారు. డెమోక్రసీ అర్థమైందండి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కదా. ప్రపోర్షనల్ కనీసం మినిమం రిప్రజెంటేషన్ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికి ఎన్నో కులాలు అసెంబ్లీ మెట్లెక్కలేదు. మనం పెద్ద మాట్లాడుతున్నాం, చూపించేది 56% మేము, 56% అని 4 కులాలు పోయి కూర్చుంటే సరిపోతుందా? ఈ తప్పులు ప్రభుత్వాలు చేస్తుంటాయి, పార్టీలు చేస్తుంటాయి. ఈ ప్రభుత్వాలు పార్టీలు చేసే తప్పులను పసిగట్టి ప్రశ్నించవలసిన బాధ్యత బీసీ సంఘాలది ఉంటుంది, బీసీ నాయకులది ఉంటుంది, మేధావులది ఉంటుంది. మేధావులంతా కూడా, సంఘ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ తొత్తులై జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఒకసారి బిల్ చదవండి. అశోక్ కుమార్ ఠాకూర్ ఏం చెప్పిండు ఆ కేసులో, ఏం చెప్పాడు, ఇంద్రసాని కేసులో ఏం చెప్పాడు, ఇవి చదవకుండా ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అసలు 50% సీలింగ్ అనేది లోకల్ బాడీకి సంబంధమే లేదు. ఈ కోర్టుల అతి ఉత్సాహంతో మన బీసీ నాయకుల, జడ్జులు అనుకోండి, లాయర్లు అనుకోండి, వాళ్ళకు నాలెడ్జ్ లేక కావచ్చు, అందులో కూడా 50% తీసుకొచ్చిండ్రు. కానీ వాళ్లకు ఈడబ్ల్యూఎస్ అవసరం ఉన్నప్పుడు సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ 15-4, 15-5, 15, 16-4, 16-5కి సంబంధం కాదు, ఇది వేరు అని వాళ్ళు పెంచుకుంటారు. కానీ మన జడ్జిలు, మన లాయర్లు దాని మీద, కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడే అది లేదు, అవగాహన చాలా తక్కువ ఉంది. అందుకనే ఫెయిల్ అవుతున్నాం.
కొద్దో గొప్ప నాయకులు ఉంటే ఇట్లా కొమ్ముగాసుడే సరిపోతుంది, పార్టీల కొమ్ముగాసుడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే సంఖ్యాపరంగా కొద్దో గొప్ప ఉన్నా అనుకున్న బీసీ నాయకులు ఉన్నారో, బీసీ కులాల వాళ్ళు ఉన్నారో, మీకు ఒకటే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని కులాలను కలుపుకొని పోండి, అన్ని కులాలకు న్యాయం జరిగేటట్టు చేయండి. బీసీ రాజ్యాధికారం రావాలంటే చిన్న చిన్న కులాలు కూడా రాజ్యాధికారంలో వాటా రావాలి. లోకల్ బాడీలో వాళ్ళు సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీ, కార్పొరేటర్ కావాలి, కౌన్సిలర్లు కావాలి. అప్పుడే రాజకీయ చైతన్యం పెరుగుతుంది. ఆ విధంగానే మనం బీసీ రాజ్యాధికారం నిర్మించుతాం. కానీ మీరు 4 కులాలు వచ్చినంత మాత్రాన ఏమి జరగదు. ఇది దాదాపు 30 ఏళ్ల నుండి మీరు చేస్తూనే ఉన్నారు. మీరు చేసి మళ్ళీ తీసుకొచ్చి అగ్రవర్ణాలను మోస్తూనే ఉన్నారు. మమ్మల్ని తొక్కుతున్నారు, అక్కడ మోస్తున్నారు మీరు. నేను అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నా, అవి ఏ కులాలన్నా కానివ్వండి, అది అందరికీ తెలుసు. 4 కులాలంటే ఏవో తెలుసు, అందరికీ తెలిసిన కులాలే. అన్ని కులాల మీద మాట్లాడండి, అన్ని కులాల సమస్యల పైన మాట్లాడండి. ఏ కులానికి అన్యాయమైనా అది బీసీకి అన్యాయమైనట్టే. మీకేదో సంఖ్యాబలం ఉన్నదని కాదు. డెఫినెట్గా ఎంబీసీలో సంచార జాతులు మొత్తం అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా చైతన్య అవుతున్నారు. డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు. ఈ రేపు 42% రిజర్వేషన్ కోర్టులో చెల్లాలన్నా కూడా సంచార జాతులు ఎంబీసీల బలం ఆధారంగానే చెల్తుంది. ఇది అర్థం చేసుకోండి. అందుకనే మా వాటా ఉపవర్గీకరణ పైన మాట్లాడండి అని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాయి. అందుకోసం ఈ అవకాశం కల్పించిన కాళోజీ టీవీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికైతే బీసీ బిల్లులలో జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, దానిలో ముఖ్యంగా ఎంబీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో ఉపవర్గీకరణ విషయంలో ఎలాంటి అంశం లేకుండా బిల్లు పాస్ చేయడం ద్వారా ఈరోజు బీసీలలో ఖచ్చితంగా ఓన్లీ 4 కులాలకే లబ్ధి చేకూరే విధంగా ఉంది అనే కోణంలో ఈరోజు సూర్యపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఈ అంశం అసలు బీసీ బిల్లు అసలు గవర్నర్ ఆమోదిస్తారా లేదా పార్టీ పరంగా వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికైతే బీసీ బిల్లుపై సూర్యపల్లి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.